హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ పెట్టి కేటీఆర్ 55 కోట్ల ప్రజాసొమ్ము ఎట్లా లూటీ చేసిండో తెలుసా? ఇదొక పక్క క్విడ్ ప్రోకో. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఈ కార్ రేసింగ్ ఈవెంట్ కి స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. ఇది గ్రీన్ కోకు చెందిన ఒక డొల్ల కంపెనీ. ఫార్ములా ఈ రేస్ కోసమే దీన్ని స్థాపించాడు ఆ కంపెనీ ఓనర్ చలమల శెట్టి అనిల్. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో పెట్టడానికి కేటీఆర్ ఆర్గనైజర్స్ తో 2022లో సంప్రదింపులు చేస్తున్నప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్రీన్ కో కంపెనీ 31 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కట్టబెట్టింది. అవి కాక 2022 అక్టోబర్లో బీఆర్ఎస్ పార్టీకి మరో 10 కోట్లని గ్రీన్ కో సంస్థ మూట చెప్పింది. ఆ వెంటనే ఈ రేస్ నిర్వహణ ఒప్పందం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయల డబ్బులు ఫండ్ ఇచ్చినందుకు గాను ప్రతిఫలంగా ఫార్ములా ఈ రేస్ కేసు 4 ఏళ్ల స్పాన్సర్షిప్ ని ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కేటీఆర్ కట్టబెట్టిండు. తర్వాత తెర వెనుక ఒప్పందాలతో కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని స్పాన్సర్ గా చేయించి అక్రమంగా 46 కోట్లని హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేయించిండు. ఇంకా ఈ ట్రాన్సాక్షన్ కి మరో 8 కోట్ల దాకా ఇన్కమ్ ట్యాక్స్ కూడా హెచ్ఎండిఏనే కట్టింది. నార్మల్ గా 10 కోట్లు దాటి హెచ్ఎండిఏ నుంచి ఏ లావాదేవీ జరిగినా ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలా. అది పట్టించుకోకుండా కేటీఆర్ అక్రమంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కి వాడాల్సిన నిధుల్ని ఎఫ్ఈఓకి కట్టబెట్టి 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిండు. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో ఈ పని చేసి కేటీఆర్ ఇంకా పెద్ద తప్పు చేసిండు. పార్టీ ఫండ్స్ కోసం ఇటువంటి ఈవెంట్స్ పెట్టి ప్రజా సొమ్ము నాశనం చేసిన ఈ దుర్మార్గుడిని ఏం చేయాలంటారు? మీరే చెప్పండి.